కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కేజీఎఫ్ తో ఇండియన్ సినిమా మార్కెట్ ను షేక్ చేసిన యష్ ఇప్పుడు మరోసారి భారీ ప్లాన్ తో వస్తున్నాడు. ఒకవైపు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్, మరొక వైపు ఇండియన్ సినీ హిస్టరీలోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణ. యష్ వేస్తున్న ఈ భారీ స్టెప్స్ మరో చరిత్ర సృష్టించబోతున్నాయా, లేక అంచనాలే ఆయనకు అతిపెద్ద సవాల్గా మారబోతున్నాయా? టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామా 1940 నుంచి 1970 మధ్య గోవా అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. ఒక కామన్ మ్యాన్ క్రైమ్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కియారా అద్వానీ నాదియా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. యష్, కియారా, నయనతార, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ట్రైలర్ ను ఆగస్టు 8న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. టాక్సిక్ తో ఆగని యష్ ఆ వెంటనే నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణుడుగా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో యష్ నటనకు మంచి రెస్పాన్సే వస్తోంది. నటుడుగానే కాదు, నిర్మాతగాను ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగస్వామి అవుతున్నాడు. ఈ సినిమాను దీపావళి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత సర్దార్ ఫేమ్ పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేసే అవకాశాలపై వార్తలొస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చంతా ఒకటే. కేజీఎఫ్ తర్వాత యష్ ప్రతి సినిమాను పాన్ ఇండియా ఈవెంట్ లా ప్లాన్ చేస్తున్నాడు. కానీ భారీ బడ్జెట్లు, భారీ అంచనాలు విజయానికి హామీ కావు. కథ, కంటెంట్, కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి టాక్సిక్ యష్ కి మరొక ఇండస్ట్రీ హిట్ ని అందిస్తుందా, లేక కేజీఎఫ్ స్థాయి విజయాన్ని అందుకోవడానికి ఇంకా ఎదురు చూడాల్సి వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం మరికొన్ని వారాల్లోనే తేలనుంది.